హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ది పర్సనల్ ఫైనాన్స్ షో. గత వారం మనం ఇన్వెస్ట్మెంట్ కంటే ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమైన అంశాన్ని తెలుసుకున్నాం. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సహా మార్టిగేజ్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంటో పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో భాగంగా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. అయితే లాస్ట్ ఎపిసోడ్లో మైల్ స్టోన్ ప్లానింగ్లో భాగంగా ఇల్లు తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంశాలు కూడా డిస్కస్ చేశాము. ఈసారి రిటైర్మెంట్ ప్లానింగ్ అండ్ గోల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. గోల్ ప్లానింగ్లో భాగంగా హౌస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, హౌస్ తర్వాత నెక్స్ట్ ఏదో రిటైర్మెంట్ ప్లానింగ్కి రావచ్చా, లేకుంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి? మనము లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాము. హౌస్ తీసుకోవాలి అని అంటే మనం అట్లీస్ట్ ఒక 15-20 సంవత్సరాల ఒక ప్రాంతంలో ఉంటేనే తీసుకోవాలని చెప్పేసి మాట్లాడుకున్నాము. ద బెస్ట్ టైమ్ టు టేక్ ద హౌస్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ లేట్ 30s ఆర్ ఎర్లీ 40s అండి. ఎందుకంటే మనకు కూడా మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి అండ్ ఒక అవగాహన ఉంటుంది. ఫ్యామిలీ కూడా మ్యారేజ్ అవుతుంది, పిల్లలు కూడా ఉంటారు అండ్ పిల్లలు కూడా అట్లీస్ట్ ఒక 8-10 years ఏజ్ వరకు రావడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాంటి సమయంలో మనకు ఒక డెఫినెట్ ఐడియా ఉంటుందన్నమాట. ఫ్యామిలీకి ఎలాంటి మనం సర్కమ్స్టెన్సెస్ ప్రొవైడ్ చేయాలి, ఎలాంటి లొకాలిటీ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళు ఏ విధమైన ఎన్వైరన్మెంట్లో పెరగాలనేది మనకు కూడా ఒక అవగాహన వస్తుంది. అలాంటి సమయంలో మనం ఇల్లు తీసుకుంటే దట్ విల్ బి ద బెస్ట్ థింగ్ టు డూ అండి. ఇల్లు తీసుకోవాలని ఒక ఐడియా ఏమైతే ఉందో, ఆ గోల్ ఏమైతే ఉందో దాన్ని వదిలిపెట్టకూడదు. ఇల్లు తీసుకుంటే మనం ఈఎంఐ పే చేస్తాం కదా, అదేవిధంగా మనం ఆ ఈఎంఐ ఏమైతే పే చేయాల్సిన అవసరం ఉంటుందో దాన్ని ఇల్లు తీసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని డబ్బు జమ చేసుకోండి. డబ్బు జమ చేసుకుంటే కార్పస్ డెవలప్ అవుతుంది అండ్ మనకు కమిట్మెంట్స్ ఉన్నాయనుకోండి, లోన్ కమిట్మెంట్స్ వేరే, ఇన్వెస్ట్మెంట్ కమిట్మెంట్స్ వేరే. లోన్ కమిట్మెంట్స్ ఉన్నాయనుకోండి విల్ బి ఫియర్ఫుల్ అనమాట. ఉద్యోగం నచ్చినా నచ్చకపోయినా కానీ విల్ హ్యావ్ టు స్టే ఇన్ ద జాబ్. అదే మనకు ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, కార్పస్ జమ అవుతుంది. మనకు ఆ పరిస్థితి ఎప్పుడైతే వస్తుందో, వెన్ వీ రియలీ వాంట్ టు టేక్ ద హౌస్, జమ అయిన డబ్బుని వాడుకొని వీ కెన్ టేక్ ద హౌస్ అనమాట. సో హౌస్ తీసుకునేటప్పుడు మనం ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించుకొని తీసుకోవాలి. మనం ఎన్ని సంవత్సరాల ప్రాంతంలో ఉంటాము అని ఆలోచించుకొని తీసుకోవాలి. అండ్ రెంట్కి ఉండడంలో ఇబ్బంది ఏమీ లేదండి. రెంట్కి యాక్చువల్గా ఉంటే మనకు విల్ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. సో ఒక 2-3% ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ అవుతుందన్నమాట. మనకు ఒక 50 లక్షల ప్రాపర్టీకి ప్రాబ్లీ మనం ఒక 12,000-15,000 రెంట్ పే చేస్తాము. వీ కెన్ స్టే హ్యాపీలీ. నచ్చలేదనుకోండి అందులోంచి బయటికి రావచ్చు. మనం ప్రాపర్టీ ట్యాక్స్లు పే చేయాల్సిన అవసరం ఉండదు, మెయింటెనెన్స్ అవన్నీ కూడా ఏమీ అవసరం ఉండదు. మనకు నచ్చిన లొకాలిటీలో వీ కెన్ స్టే క్లోజ్ టు ద వర్క్ ప్లేస్, వీ కెన్ స్టే క్లోజ్ టు ద స్కూల్ ఆఫ్ ద చిల్డ్రన్. ఇవన్నీ కూడా మనకు బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో హౌస్ తర్వాత దెన్ కమ్స్ రిటైర్మెంట్ ప్లానింగ్ అండి. ఇప్పుడు మీరు చెప్పిన హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్లు ప్లస్ ఈ మార్టిగేజ్ ఇన్సూరెన్స్లు అవన్నీ కట్టుకోవడానికి ప్లస్ పిల్లల చదువులు కట్టుకోవడానికి మోస్ట్ ఆఫ్ ది ఇన్కమ్ విల్ డ్రైడ్ అప్. అంటే వాళ్ళకి 50,000-60,000 సంపాదిస్తుంటే హార్డ్లీ ఒక 10,000-15,000 ఎంతో మిగులుతుంది. అది కూడా అతి కష్టం మీద. అవునండి. ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్లు అన్నీ చేసుకుంటూ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ అంటే పిల్లల చదువులకు ఒకటి ప్లాన్ చేసుకుంటూ దీనికే మోస్ట్ ఆఫ్ ది ఇన్కమ్ అయిపోతున్నప్పుడు ఇక రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంత డబ్బు మిగులుతుందా? ఇంకా రెండు విధానాలండి. మనము డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే మనం ఖర్చులన్నా తగ్గించుకోవాలి, లేదంటే ఇన్కమ్ అన్నా ఇంక్రీజ్ చేసుకోవాలి. సాధారణంగా ఖర్చులు తగ్గించుకోవడానికి వీలు అవుతుంది. అనవసరమైన ఖర్చులు కనుక ఎక్కువ ఉంటే అది తగ్గించుకోవడానికి వీలు అవుతుంది. అది లేని పక్షంలో మనం ఇన్కమ్ ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇండివిజువల్స్ హ్యావ్ టు థింక్ అనమాట. ఆ ఇన్కమ్ ఇంక్రీజ్ ఎలా చేస్తాం? మనము పార్ట్ టైం జాబ్ చేస్తామా, లేదంటే మనకి ఏమైనా స్కిల్ సెట్ ఉందనుకోండి, ఆ స్కిల్ సెట్ని యూజ్ చేసుకొని అడిషనల్గా ఇన్కమ్ జనరేట్ చేయడానికి అవకాశం ఏమైనా ఉందా ఆలోచించుకొని మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ థర్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనము క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో జనరల్గా రిటైర్మెంట్ ప్లానింగ్ అని అంటే మనకు దానికి పెద్దగా అమౌంట్ ఏం అవసరం లేదండి. మనం సంపాదించిన దాంట్లో 50%, 60% పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. టు స్టార్ట్ ఆఫ్ విత్ మొదలు పెట్టడం ఇంపార్టెంట్ అండి. మనము 2,000 రూపాయలే అవుతాయా నెలకి, 2,000 రూపాయల నుంచి మొదలు పెడదాం. 5,000 అవుతాయా, 5,000 నుంచి మొదలు పెడదాం. 10,000 అవుతాయా, 10,000 మొదలు పెడదాం. కానీ స్టార్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే రిటైర్మెంట్ ప్లానింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనం ఎవరైనా పేరెంట్స్ని అడిగామనుకోండి, మీకు రిటైర్మెంట్ ప్లానింగ్ ఇంపార్టెంటా, లేదంటే మీ పిల్లల మైల్ స్టోన్ ప్లానింగ్ అంటే ఎడ్యుకేషన్ ప్లానింగ్ కానీ మ్యారేజ్ ప్లానింగ్ కానీ ఇంపార్టెంటా అని అంటే మన పేరెంట్స్, ఎనీ పేరెంట్, మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ విల్ గివ్ అన్ ఆన్సర్, పిల్లల ఎడ్యుకేషన్ ప్లానింగ్ ఇంపార్టెన్స్ అంటారు. సో దట్ విల్ బి ద ప్రయారిటీ దెన్ రిటైర్మెంట్ ప్లానింగ్ అవసరం ఏముంది అసలు? మంచి ప్రశ్న వేశారండి. మీరు ఒక 20 years 25 years బ్యాక్ కనుక తీసుకుంటే మనకు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేదండి. సో జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో ఖర్చులు తక్కువగా ఉండేటివి.
సో ఎందుకంటే రెస్పాన్సిబిలిటీస్ యూస్ టు బీ షేర్డ్ అండ్ చాలా వరకు ఖర్చులు కూడా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్, మనకు ఉద్యోగరీత్యా కావచ్చు, ఇంకా వేరే వేరే కారణాల చేత మనకు ఆ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది డిసింటిగ్రేట్ అయిపోయి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చింది. న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టంలో ఎక్స్పెన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ ఇంతకుముందు గతంలో ఏ విధంగా జరిగేది, ఫాదర్ ఎవరైతే ఉంటారో డబ్బులన్నీ సంపాదించి సో వాళ్ళ పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. అండ్ పిల్లలు కూడా వాళ్ళ బాధ్యతని చాలా వరకు నిర్వర్తించి పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. కానీ ఈరోజు మనకు ఆ సిస్టమ్ ఉందా? చాలా వరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మైండ్ సెట్ ఏ విధంగా ఉంది పేరెంట్స్ అంటే, పిల్లలు చూడటం ఏంటండి, మేము రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలకు అవసరం వస్తే మేము హెల్ప్ చేసే పరిస్థితిలో ఉండాలి తప్ప వాళ్ళపైన ఎట్టి పరిస్థితుల్లో డిపెండ్ కాకూడదనే ఒక ఉద్దేశం కానీ ఆలోచన కానీ ఈరోజు పేరెంట్స్లో ఉందన్నమాట. అండ్ నో పేరెంట్ వుడ్ లైక్ టు బీ అన్ అడిషనల్ బర్డన్ ఆన్ దేర్ చిల్డ్రన్. అండ్ అది ఇష్టపడి కాదు, అన్వాంటెడ్ పరిస్థితుల్లో కనుక అలాంటి పరిస్థితి వస్తే ఉంటారు తప్ప. అండ్ నో పేరెంట్ వుడ్ లైక్ టు డిపెండ్ ఆన్ దేర్ చిల్డ్రన్. మేబీ ఫిజికల్గా డిపెండ్ అవుతారేమో, ఇమోషనల్ డిపెండెన్సీ ఉంటుంది తప్ప ఫైనాన్షియల్ డిపెండెన్సీ జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అవాయిడ్. అది అవాయిడ్ చేయాలి అని అంటే, పిల్లలపైన డిపెండ్ అవ్వకూడదు అని అంటే, చిల్డ్రన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ లైఫ్, దేర్ ఓన్ కెరియర్ అండ్ దే హ్యావ్ టు గెట్ ఆన్ విత్ దేర్ ఓన్ థింగ్స్ అనమాట. సో ఈవెన్ పేరెంట్స్ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ దెమ్. అలాంటి పరిస్థితి రాకూడదు అని అంటే ఒక పక్క ప్రణాళిక వేసుకోవాలి మనం. రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే ఏదో ఒక పెన్షన్ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఏదో ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేసేయడము, ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడము, అది రిటైర్మెంట్ ప్లానింగ్ అనుకోవడానికి వీల్లేదండి. రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే ఒక పక్క ప్రణాళికతో ఒక ప్లాన్ వేసుకొని మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీస్ అన్నీ ఇప్పుడు నెలకు ఒక 15,000 కట్టండి మీరు, ఒక 20 years తర్వాత 15,000 పాటు 20 years కడతారు మీరు. ఒక 10 years పాటు 15 years పాటు వెయిట్ చేసిన తర్వాత మంత్లీ మీకు 75,000 ఇస్తాం, మరి 80,000 ఇస్తాం, 1 lakh rupees ఇస్తాం, మీరు లైఫ్ లాంగ్ ఉన్నంత కాలం అని చెప్తుంటారు కదా. అలాంటప్పుడు ఆ ఒక్కటి పాలసీ తీసుకుంటే సరిపోతుంది కదా, దీనికోసం ఒక సపరేట్గా ఒక ప్లానింగ్ అంటూ చేసుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఓకే, మీరు అన్నట్టు ఒక 30 సంవత్సరాల తర్వాత నెలకి ₹1,00,000 వస్తే కనుక మనకు అది ₹1,00,000 వినడానికి పెద్దగానే ఉంది అమౌంట్. ఈ 1 lakh ఈజ్ అ బిగ్ అమౌంట్ టుడే, రైట్? అండ్ 25, 30, 40 వేల రూపాయలు సంపాదించే వాళ్ళకి ₹1,00,000 అంటే చాలా పెద్దగా అనిపిస్తుంది. ఒక 30 సంవత్సరాల తర్వాత మీరు ఒక 1 lakh తీసుకుంటే కనుక దాని వాల్యూ వచ్చేసి ₹13,000 మాత్రమే ఉంటుందండి. 7% ద్రవ్యోల్బణం తీసుకుంటే మీకు 30 years తర్వాత 1 lakh rupees వచ్చినా కానీ ఈరోజు దాని వాల్యూ ₹13,000 అండి. సో 1 lakh వినడానికి చాలా పెద్దగా ఉంటుంది, కానీ యాక్చువల్గా మనకు రిక్వైర్మెంట్ ప్రాబ్లీ దట్ మే టేక్ కేర్. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్గా ఇల్లు అయ్యారనుకోండి, సో మెడికల్ ఎక్స్పెన్సెస్ అండ్ బెడ్ రిటర్న్ అయితే కనుక వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉంటే దే విల్ హ్యావ్ టు ఎంప్లాయ్ సంబడి ఫర్ ఎల్డర్ కేర్ థింగ్. సో వార్డ్ బాయ్నో ఎవరినైనా ఎంప్లాయ్ చేయాల్సిన ఉంటుంది. దిస్ అమౌంట్ వుడ్ బి సఫిషియంట్ టు పే దెమ్ ద సాలరీ అండి. ఇట్ విల్ నాట్ బీ సఫిషియంట్ ఫర్ ఎనీ అదర్ థింగ్ అనమాట. సో అందుకోసమే మనం ఎంత కావాలి, రిటైర్మెంట్ ప్లానింగ్ని ఒక సైంటిఫిక్ వేగా మనం అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. దాన్ని గోల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలనేదని దాంట్లో మనము మాట్లాడతాం. అది ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం ఖర్చులు ఉంటాయి? రిటైర్మెంట్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ ఇంటికే పరిమితమై ఉంటారు. మా అయితే ఎప్పుడన్నా హాలిడే కానీ లేజర్ కానీ వెళ్దాం అనుకుంటారు. అదర్ దాన్ దట్ మేజర్ ఖర్చులే ఉంటాయి. దట్టు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళ సన్ కానీ వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటాయి. వీళ్ళ ఖర్చులు ఏముంటాయి, దాని గురించి సపరేట్ ప్లానింగ్ ఎందుకు అవసరం? ఎవరైనా మనం అడిగామనుకోండి, మీకు ఖర్చులు ఇప్పుడు ఎక్కువగా ఉంటాయా రిటైర్మెంట్లో ఎక్కువగా ఉంటాయా అని అంటే, రిటైర్మెంట్లో తక్కువగా ఉంటాయి, ఇప్పుడే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి ఆలోచన ఉంటుందన్నమాట. మీరు అన్నట్టు ఏం ఖర్చులు ఉంటాయి రిటైర్మెంట్ తర్వాత, వీల్ స్టే అట్ హోమ్ అండ్ మనకు మేజర్గా ఎక్స్పెన్సెస్ ఉండవని చెప్పేసి సాధారణంగా అనుకుంటారు. కానీ ఇప్పటికంటే రిటైర్మెంట్లో ఖర్చులు చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి హూ ఈజ్ 35 years of age, 25 yearsలో జాబ్ వచ్చింది, 10 సంవత్సరాలు అయింది వర్క్ చేయబట్టి. సో 5 సంవత్సరాల క్రితం అంటే తన 30 years ఉన్నప్పుడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా అయితే ఉండేదో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుందా? లేదు, ఇప్పుడు బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇన్కమ్ ఇంక్రీజ్ అయినా కొద్దీ మనకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. లాస్ట్ 5 years బ్యాక్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి ఇప్పటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి తేడా ఉంటుంది. సో అదేవిధంగా వచ్చే 5, 10, 15, 20, 25 సంవత్సరాల్లో ఇన్కమ్ ఏ విధంగా అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో ఎక్స్పోజర్ అదే విధంగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట, ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. సో ద బెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎ పర్సన్ విల్ ఎంజాయ్ ఆర్ హ్యావ్ ఈజ్ అట్ ద టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ అండి. సో ఇప్పుడున్న స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి రిటైర్మెంట్లో మనము చేరుకున్నప్పటికీ అప్పటికి చాలా వ్యత్యాసం ఉంటుంది.
సో ద బెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఎ పర్సన్ విల్ రిటైర్ అట్ ద పీక్ ఆఫ్ హిస్ ఎర్నింగ్ స్టేజ్. మనం సంపాదించే పీక్లో ఉన్నప్పుడే మనం రిటైర్మెంట్ అవుతాం కదా. పర్సన్ విల్ రిటైర్ అట్ ద పీక్ ఆఫ్ ద ఎర్నింగ్ స్టేజ్, దాంతోపాటు పీక్ ఆఫ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆల్సో. మెజారిటీ ఆఫ్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ గెట్స్ క్యారీడ్ ఫార్వర్డ్ పోస్ట్ రిటైర్మెంట్, బారింగ్ అఫీషియల్ ఎక్స్పెన్సెస్ తప్ప, ఆఫీస్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కానీ వర్క్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కానీ, అది తప్ప మిగతా ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు ప్రాబ్లీ ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏమైతే ఉంటుందో ఒక 15-20% తగ్గుతుంది, అంతకంటే ఎక్కువ తగ్గదండి. దాంతోపాటు ఇంకా అడిషనల్ ఎక్స్పెన్సెస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా సంబడి హూ ఇస్ ఇన్ టు దేర్ 30s ఆర్ ఎర్లీ 40s, దే కెనాట్ బికమ్ గ్రాండ్ పేరెంట్స్, రైట్? రిటైర్మెంట్ తర్వాత దే విల్ బి గ్రాండ్ పేరెంట్స్. గిఫ్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్, మేజర్ ఎక్స్పెండిచర్ విచ్ విల్ కమ్ ఇన్ రిటైర్మెంట్ అనమాట. రిటైర్మెంట్ తర్వాత పిల్లలకి కానీ గ్రాండ్ చిల్డ్రన్కి కానీ ఎంత గిఫ్ట్లు ఎక్కువగా ఇస్తే అంత రెస్పెక్ట్ పెరుగుతుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు గిఫ్ట్లు మాని చూడండి, రెస్పెక్ట్ తగ్గొచ్చు, ప్రాబబ్లీ నెగిటివ్ కూడా అవ్వచ్చు అనమాట. సో యాక్చువల్లీ వీ బై రెస్పెక్ట్ బై మనీ. సో మనం సెల్ఫ్ ఎస్టీమ్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనీ ఈజ్ ద మేజర్ పార్ట్, మనీ ప్లేస్ అ మేజర్ రోల్ అండి. వీ నీడ్ టు హ్యావ్ అడెక్వేట్ మనీ. గిఫ్టింగ్ విల్ బి వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పెన్స్. సెకండ్ ఎక్స్పెన్స్ విల్ బి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విల్ బి యాక్చువల్లీ మెడికల్. సో మెడికల్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పెన్స్ అండి. సంబడి యూజ్ ఇన్ టు దర్ 30s ఆర్ 40s జనరల్గా హెల్త్ ఇష్యూస్ ఏమీ ఉండవు, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ మైనర్గా ఉంటాయి. సో మెడికల్ ఎక్స్పెన్సెస్ ఫర్ దెమ్ విల్ బి వెరీ లో. బట్ రిటైర్మెంట్లో హెల్త్ డిటీరియోరేట్ అవుతుంది, దాంతోపాటు మనకు మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా వస్తాయి. ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎనీబడీ క్యాన్ మేక్ ఈవెన్ నౌ పోస్ట్ రిటైర్మెంట్ ఈజ్ ఆన్ దర్ హెల్త్ అండి. హెల్త్ జాగ్రత్తగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము, ఏదైనా సాధించగలుగుతాము. సో హెల్త్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి, వీల్ బీ ఏబుల్ టు హ్యావ్ ప్రాపర్ ప్రొడక్టివిటీ కూడా ఎన్హాన్స్ అవుతుంది, ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో మనము అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి హెల్త్ మంచిగా ఉంచుకోవడానికి. అన్ఫార్చునేట్లీ హెల్త్ డిటీరియోరేట్ అయితే కనుక మనకు మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా వస్తాయన్నమాట. మెడికల్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, గిఫ్టింగ్ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. దాంతోపాటు ఇల్లు ఏమైతే ఉంటుందో, ప్రాబ్లీ దే మైట్ పర్చేజ్ అ హౌస్ 30sలో ఉన్నప్పుడు, లేకపోతే ఏజ్ 40sలో ఉన్నప్పుడు ఇల్లు కొంటారు. రిటైర్మెంట్ అయ్యే టైం వరకల్లా ద ఏజ్ ఆఫ్ ద హౌస్ ఆల్సో విల్ ఇంక్రీజ్, దానికి డిటీరియోరేట్ అవుతుంది హౌస్ కూడా. సో రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆఫ్ ద హౌస్ విల్ గో అప్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద హౌస్ విల్ ఆల్సో గో అప్. ప్రతి 4-5 సంవత్సరాలకు ఒకసారి పెయింట్ వేయించుకోవడం కానీ, ప్లంబింగ్ వేరౌట్ అవ్వడం కానీ, టైల్స్ వేరౌట్ అవ్వడం కానీ, దాంతోపాటు ఎలక్ట్రికల్స్ వేరౌట్ అవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఒక బ్లాక్ ఆఫ్ 5 years తీసుకుంటే రిపేర్స్ అండ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్, ఎలక్ట్రికల్ గూడ్స్, ఫర్నిచర్, ఇవన్నీ కూడా మనం బ్లాక్ ఆఫ్ 4 to 5 years తీసుకుంటే ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్ వస్తుందన్నమాట. జనరల్గా రెగ్యులర్ డే టు డే అఫేర్స్లో ఇవన్నీ మనం కౌంట్ చేయము. బట్ ఇఫ్ యూ యాక్చువల్లీ సిట్ అండ్ క్యాల్కులేట్ ఆల్ దీస్ ఎక్స్పెన్సెస్, రిటైర్మెంట్లో వీల్ హ్యావ్ మెజారిటీ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ అండి. దాంతోపాటు ట్రావెల్ ఎక్స్పెన్స్ విల్ బి వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్పెన్స్. ఓకే, వర్కింగ్ స్పాన్ ఉన్నప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు కానీ, ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ, ఎవరైనా హాలిడేకి వెళ్ళాలనుకుంటే వెరీ రేర్లీ పీపుల్ గో ఫర్ 10-15 day హాలిడే. బట్ మేజర్గా ఒక 2 days కానీ 3 days కానీ అట్లా హాలిడే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే దే కెనాట్ ఎఫర్ట్ టు గో బియాండ్ దట్. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ అవుతుంది, స్కూల్ కాలేజ్ ఇంపాక్ట్ అవుతుంది, దాంతోపాటు దే హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ అటెండ్ టు ద వర్క్ పైలప్ అవుతుంది. కాబట్టి దే విల్ నాట్ గోన్ ఎక్స్టెండెడ్ హాలిడే ఆర్ ప్రాపర్ హాలిడే. కానీ రిటైర్మెంట్లో మనకు 365 days హాలిడేస్ ఉంటాయి. సో వీ నీడ్ టు టేక్ ఎ ప్రాపర్ హాలిడే అట్లీస్ట్ once or twice in a year. ఒక 15 to 20 days మనం హాలిడే పైన వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అండ్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ దట్ అండి. లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ పీపుల్ వాంట్ రీక్రియేషన్, పీపుల్ ఆర్ గోయింగ్ ఆన్ హాలిడేస్ నౌ. సో రిటైర్మెంట్లో హాలిడే ఎక్స్పెన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ విచ్ విల్ బీ ఆన్ అ వెరీ హై సైడ్ ఇన్ రిటైర్మెంట్. దాంతోపాటు రెగ్యులర్గా మన బిల్స్ కానీ, ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ, షాపింగ్ ఎక్స్పెన్సెస్ ఆల్సో విల్ బీ ఆన్ అ హయ్యర్ సైడ్. ఓకే, మనకే కాకుండా పిల్లలకు, గ్రాండ్ చిల్డ్రన్కి కూడా కొద్దిగా మనము బట్టలు కొనడం కానీ, ఫెస్టివల్స్ బట్టలు కొనడం కానీ, చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. సో జనరల్గా మనకు రిటైర్మెంట్లో ఎక్స్పెన్సెస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి ప్రస్తుతం కంటే. రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలన్న అంశాలు డిస్కస్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది పర్సనల్ ఫైనాన్స్ షో. రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి అంటే, ఫస్ట్ జాబ్లో జాయిన్ అయిన మొదటి నెల నుంచే రిటైర్మెంట్ ప్లానింగ్ ఫౌండేషన్ వేసుకోవాలా, ఆర్ ఏ స్టేజ్ రిటైర్మెంట్ ప్లానింగ్ మొదలు పెట్టాలి? ఫస్ట్ ఇమ్మీడియట్గా జాయిన్ అయిన తర్వాత మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పట్లేదండి. సో జాబ్లో జాయిన్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 25-30% యూ కీప్ మనీ అసైడ్. ఎందుకంటే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ కెరియర్లో మీరు డబ్బు ఏమైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దట్ విల్ హ్యావ్ ద బెనిఫిట్ ఆఫ్ పవర్ ఆఫ్ కంపౌండింగ్.
సో మీకు 30-35 ఇయర్స్ తర్వాత మీరు 30-35-40 ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్ అవుతారు. సో యూ విల్ హ్యావ్ స్పెషలీ ఉద్యోగంలో రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళకి టైమ్ ఈజ్ ఆన్ దేర్ సైడ్. సో చిన్న అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని దే కెన్ అక్యుములేట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ అనమాట. సో ఒక 25-30% ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళు, రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళకి చాలా చాలా కోరికలు ఉంటాయి. సో అప్పటి వరకు కాలేజ్లో ఉండి పాకెట్ మనీ, పేరెంట్స్ ఇచ్చిన పాకెట్ మనీ పైన డిపెండ్ అయి ఉంటారు. అంటే వాళ్ళకు కోరికలు ఉంటాయి, ఆశలు చాలా ఉంటాయి. సో అట్లానే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, బట్టలు అవ్వచ్చు, షూస్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, ఫ్యాన్సీ బైక్ అవ్వచ్చు, దాంతోపాటు కార్ తీసుకోవాలనుకోవచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు, బట్ అట్లీస్ట్ ఎన్ష్యూర్ దట్ 30% ఆఫ్ యువర్ మనీ విల్ గో ఇన్ టు ఇన్వెస్ట్మెంట్. సో దట్ ఈస్ ద మంత్ర అనమాట. ఎంత ఇంక్రీజ్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ని అంత మంచిదన్నమాట మనకు. సో రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా అప్రోచ్ అవ్వాలి అని అంటే, మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గోల్ సెట్టింగ్. రిటైర్మెంట్ ప్లానింగ్ ఒకటే కాదు, ఏ గోల్ అయినా కానీ మనము ఒక ప్రాపర్ వేగా మనము అప్రోచ్ అవ్వాలి. అది ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం గోల్ ఏంటి అనేది సెట్ చేసుకోవాలి. అది రిటైర్మెంట్ ప్లానింగ్గా, లేదంటే ఇంకా వేరే గోల్. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ప్లానింగ్. సో రిటైర్మెంట్ ప్లానింగ్ ఉదాహరణ తీసుకుందాం మనం. సో వీ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 35 year ఏజ్డ్ పర్సన్. ఈరోజు 35 year ఏజ్డ్ పర్సన్ తను రిటైర్ అవ్వాలనుకుంటున్నారు. వీ హ్యావ్ సెట్ ద గోల్. ఫస్ట్ డిసైడ్ ద గోల్, రిటైర్మెంట్ ప్లానింగ్. సెకండ్ థింగ్ ఈజ్ అటాచ్ అ టైమ్ ఫ్రేమ్ టువర్డ్స్ ద గోల్. 35 సంవత్సరాల వ్యక్తి 60 సంవత్సరాలకి రిటైర్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, అంటే ఇంకా 25 years టైం ఉంది. ఫస్ట్ గోల్ సెట్ చేసుకోవడము, సెకండ్ అటాచింగ్ ద టైమ్ ఫ్రేమ్, థర్డ్ వచ్చేసి క్వాంటిఫై ద గోల్. సో మనం ఇంతకుముందు మాట్లాడినట్టు ఇప్పుడు 35 ఏజ్డ్ పర్సన్కి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వేరే విధంగా ఉంటుంది. అదే 60 years వచ్చే వరకల్లా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వేరే విధంగా ఉంటుంది. అంటే హీ విల్ హ్యావ్ ఎ ఫార్ బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 60. సో మనం ఏం చేయాలి అని అంటే, ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకోవాలంటే ఫ్యూచర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఫోర్కాస్ట్ చేసుకోగలగాలి. అంటే ఇవాళ ఒక 50,000 రూపాయలు ఖర్చు అవుతుంటే డౌన్ ద లైన్ బై 25 years 30 years ఆ 50,000 ఎంత అవుతుంది, అదే క్వాంటిఫై చేసుకోవాలి. 35 year ఏజ్డ్ పర్సన్కి ఈ రోజు 50,000 రూపాయలు ఖర్చు అవుతే, తను ఈ రోజే 60 years అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజే 60 years అయితే తన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా ఉంటుంది అని మనం గేజ్ చేయాలి. సో తను 60 years అయితే ఏమేమి ఎక్స్పెన్సెస్ వస్తాయి, ఈ రోజు తనకి 50,000 రూపీస్ అవుతే కనుక అందులో మెడికల్ ఎక్స్పెన్సెస్, గిఫ్టింగ్, అవి అని మాట్లాడడం కదా, అవన్నీ కూడా ఉండవు అనమాట. సో 60 years తను ఈ రోజు అవుతే ఎలాంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంటుంది అది మనం గేజ్ చేసి ఓవరాల్గా దానికి ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది అనేది మనం చూసుకోవాలి. సో ఇట్ కుడ్ బి 75,000, ఇట్ కుడ్ బి 1 lakh, ఆర్ ఇట్ కుడ్ బి మోర్ దెన్ 1 lakh టుడే. సో ఈ రోజు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఫ్యూచర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈ రోజు గేజ్ చేసి దానికి ఓవరాల్గా ఎంత ఖర్చు అవుతుంది ఆ అమౌంట్. కానీ ఈ రోజు రిటైర్ అవ్వట్లేదు కదా, ఈజ్ రిటైరింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 60 years, అంటే ఇంకా 25 years తర్వాత రిటైర్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కనుక్కున్నాము, 1 lakh రూపీస్ వస్తుంది. హీ మే బీ స్పెండింగ్ 50,000 ఓన్లీ టుడే. సో తను ఫ్యూచర్లో కావాల్సుకున్న లైఫ్ స్టైల్ ఈ రోజు కావాలి అనుకుంటే 1,00,000 రూపాయలు వస్తుంది అనుకోండి. ఈ రోజు 1,00,000 రూపాయలు అయితే ఇన్ఫ్లేషన్ రేట్ యావరేజ్గా ఎంత ఉండొచ్చు, అది 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు. ఆ ఇన్ఫ్లేషన్ రేట్ తీసుకొని మనము ఫ్యూచర్ వాల్యూ ఎంత కావాలనేది కనుక్కోవాలి. ఈ రోజు 1,00,000 రూపాయలు అయితే 25 years తర్వాత దాని ఇన్ఫ్లేషన్తో మనం కంపౌండ్ చేస్తే కనుక దాని వాల్యూ ఎంత, ఇట్ కుడ్ బి అరౌండ్ 2.5 lakhs or 3 lakhs, ఇట్ కుడ్ బి మోర్ దెన్ దట్. మనం క్యాలిక్యులేట్ చేయాలి, క్వాంటిఫైయింగ్ ద గోల్ అంటాం అనమాట. సో రిటైర్మెంట్ వరకల్లా తనకి ఎంత రిక్వైర్మెంట్ కావాలి, మంత్లీ రిక్వైర్మెంట్ ఎంత కావాలి. సో 60 years నుంచి లైఫ్ స్పాన్ కనుక్కోవాలి, డిపెండింగ్ అపాన్ ద పేరెంట్స్ హిస్టరీ, హెల్త్ హిస్టరీ, అవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని లైఫ్ స్పాన్ ఎంతవరకు ఉండొచ్చు, అది 75 years వరకు, 80 years వరకు కనుక్కొని 60 yearsకి కనుక రిటైర్ అవుతే 80 years మనం లైఫ్ స్పాన్ తీసుకున్నాం అనుకోండి. ఈరోజు పబ్లిక్ ఈజ్ లివింగ్ బియాండ్ 75 years or 80 years బికాస్ ఆఫ్ అడ్వాన్స్ ఇన్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ హెల్త్ పైన కొద్దిగా అవగాహన వచ్చింది కాబట్టి, అండ్ పీపుల్ ఆర్ టేకింగ్ ప్రాపర్ కేర్. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్. సో మనం ఈ రోజు కూడా చూస్తూ ఉంటాం, చాలామంది 80 years, 85 years వరకు కూడా, 90 years వరకు కూడా జీవిస్తూ ఉన్నారు. ద బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ డెత్ అండి, ఇట్ ఈస్ అవుట్ లివింగ్ రిటైర్మెంట్ ఇన్కమ్. సో రిటైర్మెంట్ ఇన్కమ్ అయిపోతే కనుక ఇంకా ఫర్దర్గా మనం జీవిస్తే కనుక దట్ విల్ బి ద బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ లైఫ్. సో మనం క్వాంటిఫై చేసుకోవాలి గోల్, ఓవరాల్గా ఎంత కావాలి మనకు. 60 years నుంచి 80 years వరకు రెగ్యులర్గా ఇన్కమ్ రావాలి వితౌట్ గోయింగ్ బ్యాక్ టు వర్క్ అంటే మనకి ఎంత కార్పస్ కావాలి. సో ఇది కనుక్కోవాలి. సో ఆ కార్పస్ 60 yearsకి ఎంత కావాలి, ఆల్రెడీ మన ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే ఉంటాయో, చేస్తూ ఉంటాం కదా జనరల్గా, ఆ ఇన్వెస్ట్మెంట్స్ మన కార్పస్కి ఎంత హెల్ప్ అవుతాయి. సో బ్యాలెన్స్ షార్ట్ ఫాల్ ఎంత ఉంది. ఉదాహరణకి మనకు ఒక 2 crores కావాలనుకోండి, ఆల్రెడీ మనం ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తున్నాము, ఆ ఇన్వెస్ట్మెంట్స్ కాస్త మనకు ఒక 50 lakhs అక్యుములేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో రిటైర్మెంట్ వరకల్లా తనకి ఎంత రిక్వైర్మెంట్ కావాలి, మంత్లీ రిక్వైర్మెంట్ ఎంత కావాలి. సో 60 years నుంచి లైఫ్ స్పాన్ కనుక్కోవాలి, డిపెండింగ్ అపాన్ ద
పేరెంట్స్ హిస్టరీ, హెల్త్ హిస్టరీ అవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని లైఫ్ స్పాన్ ఎంతవరకు ఉండొచ్చు, అది 75 years వరకు, 80 years వరకు కనుక్కొని 60 yearsకి కనుక రిటైర్ అవుతే 80 years మనం లైఫ్ స్పాన్ తీసుకున్నాం అనుకోండి. ఈరోజు పబ్లిక్ ఈజ్ లివింగ్ బియాండ్ 75 years or 80 years బికాస్ ఆఫ్ అడ్వాన్స్ ఇన్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ హెల్త్ పైన కొద్దిగా అవగాహన వచ్చింది కాబట్టి అండ్ పీపుల్ ఆర్ టేకింగ్ ప్రాపర్ కేర్. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్. సో మనం ఈ రోజు కూడా చూస్తూ ఉంటాం చాలామంది 80 years, 85 years వరకు కూడా, 90 years వరకు కూడా జీవిస్తూ ఉన్నారు. ద బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ లైఫ్ ఈజ్ నాట్ డెత్ అండి, ఇట్ ఈస్ అవుట్ లివింగ్ రిటైర్మెంట్ ఇన్కమ్. సో రిటైర్మెంట్ ఇన్కమ్ అయిపోతే కనుక ఇంకా ఫర్దర్గా మనం జీవిస్తే కనుక దట్ విల్ బి ద బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ లైఫ్. సో మనం క్వాంటిఫై చేసుకోవాలి గోల్. ఓవరాల్గా ఎంత కావాలి మనకు, 60 years నుంచి 80 years వరకు రెగ్యులర్గా ఇన్కమ్ రావాలి వితౌట్ గోయింగ్ బ్యాక్ టు వర్క్ అంటే మనకి ఎంత కార్పస్ కావాలి. సో ఇది కనుక్కోవాలి. సో ఆ కార్పస్ 60 yearsకి ఎంత కావాలి, ఆల్రెడీ మన ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే ఉంటాయో చేస్తూ ఉంటాం కదా జనరల్గా, ఆ ఇన్వెస్ట్మెంట్స్ మన కార్పస్కి ఎంత హెల్ప్ అవుతాయి. సో బ్యాలెన్స్ షార్ట్ ఫాల్ ఎంత ఉంది. ఉదాహరణకి మనకు ఒక 2 crores కావాలనుకోండి, ఆల్రెడీ మనం ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తున్నాము, ఆ ఇన్వెస్ట్మెంట్స్ కాస్త మనకు ఒక 50 lakhs అక్యుములేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. షార్ట్ ఫాల్ ఎంత, ఇంకా 1.5 crores మనం అచీవ్ చేసుకోవాలి. ఆ 1.5 crores అచీవ్ చేయాలి అని అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి, మనం ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకురాగలుగుతాము, మన రిస్క్ అపిటైట్ ప్రకారము ఎంత రిస్క్ తీసుకోగలుగుతాము. అంటే మన ఇన్వెస్ట్మెంట్స్లో 2 రకాలండి, ఒకటి రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్, ఒకటి రిస్కీ ఇన్వెస్ట్మెంట్. మన రిస్క్ అపిటైట్ ప్రకారము అంటే మనం ఎంత రిస్క్ తీసుకోగలుగుతామో దాన్ని కనుక్కున్న తర్వాత మనం ఉదాహరణకి 50-50% అనుకుందాం, దీన్ని అసెట్ అలొకేషన్ అంటాం. 50% రిస్కీ ఇన్వెస్ట్మెంట్, 50% రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్. సో రిస్కీ ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీస్ కావచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనము రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. యావరేజ్గా మనకు ఒక 14% రిటర్న్ వస్తుంది అనుకుందాం. 14% రిస్కీ ఇన్వెస్ట్మెంట్లో వస్తే ప్రతి 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 50 rupees రిస్కీ ఇన్వెస్ట్మెంట్లో వెళ్ళాలి. అండ్ ఇంకొక 50 rupees రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ ఆర్ డెట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. దానిపైన మనకు ఒక 8% రిటర్న్ వచ్చింది అనుకోండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సేక్ 50 రూపాయలు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది 54 రూపాయలు అవుతుంది. రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్లో 50 rupees మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది కాస్త 57 rupees అవుతుంది. ఈ రెండు కలిపితే కనుక మనకు 111 rupees అవుతుంది అనమాట. అంటే 11 రూపాయలు మనము ఎర్న్ చేసినట్టు, అంటే 11% రిటర్న్ మనకు వచ్చినట్టు అనమాట. యావరేజ్ రిటర్న్ ఈజ్ 11%. మనం కనుక్కోవాల్సింది ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ మనకు రావాలి. ఆ ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ మన రిస్క్ అపిటైట్ ప్రకారం కనుక్కొని దెన్ ఆ రేట్ ఆఫ్ రిటర్న్ కనుక్కున్న తర్వాత మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఆ షార్ట్ ఫాల్ ఆఫ్ కార్పస్ అక్యూములేట్ అవుతుంది మనకు కనుక్కోవడానికి వీలవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ప్రాపర్ ప్రాసెస్ ఆఫ్ గోల్ ప్లానింగ్ అండి. సాధారణంగా అందరికీ సాధ్యం కాదు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎ పర్సన్ హూ హ్యాస్ ఎక్స్పర్టీస్ ఇన్ దట్ ఫీల్డ్. మీ దగ్గరలో ఉన్న ఫైనాన్షియల్ ప్లానర్ కానీ క్వాలిఫైడ్ పర్సన్ని కానీ కాంటాక్ట్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు. సో ఎంత కార్పస్ కావాలి కనుక్కున్న తర్వాత ఫైనల్ స్టేజ్ ఈజ్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలో కనుక్కుంటాము. ఫైనల్ స్టేజ్ ఈజ్ సెలెక్టింగ్ ద ప్రోడక్ట్స్. కానీ సాధారణంగా చాలామంది ప్రజలు చేసేది ఏంటంటే ఫస్ట్ ప్రోడక్ట్స్లోనే ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ప్రోడక్ట్స్ ఈజ్ ద లాస్ట్ స్టేజ్. సో ఈ మనకు 11% రిటర్న్ రావాలంటే 50% ఈక్విటీలో వెళ్ళాలో రిస్కీ ఇన్వెస్ట్మెంట్, 50% డెట్లో. ఇందులో ఈక్విటీలో వెళ్ళాలి అని అంటే మనం మ్యూచువల్ ఫండ్ రూట్ తీసుకుంటామా, స్టాక్ రూట్ తీసుకుంటామా, ఇంకా వేరే రూట్ తీసుకుంటామా. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ రూట్ తీసుకున్నారనుకోండి, డైవర్సిఫై చేసుకోవాలి అందులో. సో డైవర్సిఫికేషన్ అంటే ఎంత లార్జ్ క్యాప్లో వెళ్ళాలి, ఎంత మిడ్ క్యాప్లో వెళ్ళాలి, ఎంత స్మాల్ క్యాప్ ఫండ్స్లో వెళ్ళాలి. దీన్ని మనము ఇంటర్నల్ డైవర్సిఫికేషన్ అంటాం అనమాట. ఒక థంబ్ రూల్ ప్రకారం అంటే ప్రతి ఒక్కరికి పర్సనల్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్లాన్ రాయించుకోవటం తెలిసే అవకాశం అండ్ అంత టైం స్పెండ్ చేయగానే మనీ స్పెండ్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఒక థంబ్ రూల్ ప్రకారం హార్డ్లీ ఒక 50,000 or 60,000 ఈరోజు సంపాదిస్తున్న వ్యక్తి డౌన్ లైన్ ఒక 25 years 30 years తర్వాత తను రిటైర్ అవుతాడు అనుకున్నప్పుడు ఇప్పుడు అమౌంట్ ఎంత ఖర్చు అవుతుంది అండ్ 30 years తర్వాత ఎంత కార్పస్ కానీ మంత్లీ ఎంత ఎక్స్పెన్సెస్ కావాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఈరోజు రిటైర్మెంట్ గురించి ఎంత మంత్లీ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుందని చెప్పడానికి అది అంత ఈజీ కాదండి. ఎందుకంటే పీపుల్ బాల్ పార్క్ ఫిగర్ ఎగ్జాక్ట్గా ఒక బ్యాక్ ఆఫ్ ది ఎన్వలప్ క్యాలిక్యులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనకు ఒక 50,000 రూపాయలు ఖర్చు అవుతాయి అనుకుందాం. ఈ రోజు ఒక డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కావాలి రిటైర్మెంట్లో అని అంటే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కానీ ఏ టౌన్లో అయినా కానీ చూసుకుంటే కనుక మనకు ఒక 50,000 రూపీస్ ఉంటే కనుక డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ రావచ్చు. ఒక చిన్న కార్ మెయింటైన్ చేసుకోవడము, ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ చూసుకోవడము, చిన్న హాలిడేకి వెళ్ళడం, అవన్నీ కూడా జరుగుతాయి. ఈ రోజు 50,000 రూపాయలు మనకు నెలకి ఖర్చు అవుతాయి కనుక అట్ 7% ఇన్ఫ్లేషన్ మీరు తీసుకున్నారనుకోండి, ఒక 25 సంవత్సరాల తర్వాత అది దాదాపు 2,50,000 నుంచి 3 లక్షల వరకు మనకు కావాల్సి ఉంటుంది. సో ఇట్ విల్ ఇంక్రీజ్ ఆల్మోస్ట్ 5 times అనమాట.
సో రిటైర్మెంట్ ప్లానింగ్కి ఇదంతా సాధ్యం కాకపోతే ఆల్ వన్ కెన్ డూ ఈజ్ ఇన్వెస్ట్ మినిమం 20% ఆఫ్ దర్ ఎర్నింగ్స్. ఏమైతే ఎర్నింగ్స్ ఉంటాయో ఒక 20% పక్కన పెడితే రిటైర్మెంట్ ప్లానింగ్ ఈజ్ టేకెన్ కేర్ అండి. ఓకే, ఇదంతా పాసిబుల్ కాకపోతే కనుక వాళ్ళు ఎంతైతే సంపాదిస్తారో 50,000 సంపాదిస్తున్నారా, ఒక 10,000 రూపీస్ మీరు రిటైర్మెంట్ ప్లాన్కి పక్కన పెట్టుకోండి. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైమ్. 50 years ఉన్న వాళ్ళు ఇప్పటివరకు ఏం ప్లాన్ చేసుకోలేదు, 20% పక్కన పెడతానంటే ఇట్ విల్ నాట్ బి సఫిషియెంట్ ఫర్ దెమ్. సో ఎవరికైతే ఒక 25, 30, 35 years టైం ఉంటుందో అలాంటి వాళ్ళు ఒక 20% పక్కన పెడితే మోర్ ఆర్ లెస్ దే విల్ ఫాల్ నియర్ ద అమౌంట్ వాట్ ఈస్ రిక్వైర్డ్. సో ఎలాగైతే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుందో అదే విధంగా ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ 20% ఏమైతే చెప్తున్నానో ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఉదాహరణకి ఇప్పుడు 10,000 నుంచి స్టార్ట్ చేశారు, నెక్స్ట్ ఇయర్ 11,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. దాని తర్వాత 11,000 పైన 10% ఇంక్రీజ్ చేసుకోవాలి, 12,100. ప్రీవియస్ ఇయర్ ఏమైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దానిపైన 10% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మోర్ ఆర్ లెస్ దే విల్ ఆల్మోస్ట్ అచీవ్ ద రిటైర్మెంట్ కార్పస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. దీన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే మీరు అన్నారు ఇప్పుడే, ఒకటి ఈక్విటీ మార్కెట్స్ ఉన్నాయి, డెట్ మార్కెట్స్ ఉన్నాయి, డైరెక్ట్గా వీలవుతే స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసి షేర్స్ తీసుకోవచ్చు. ఏ రూట్ బెటర్? అండ్ వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ రిస్క్ ప్రొఫైల్, రిస్క్ దాన్ని కూడా తగ్గించుకుంటూ డెట్ వైపు రావడం మంచిది కదా. అసలు బేసిక్గా ఈక్విటీ అంటే ఏంటి, డెట్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? రైట్. సో ఈక్విటీ రూట్ ఎవరికైతే ఇప్పటివరకు ఈక్విటీ పైన అవగాహన లేదో అలాంటి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిదండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని చెప్పేసి మీరు అడిగారు. సో 50% మనం తీసుకున్నాం అనుకోండి, 50% రిస్కీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు అనుకోండి, 50% డెట్ ఇన్వెస్ట్మెంట్. డెట్లో మనకు ఆప్షన్స్ ఏముంటాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బేసిక్ థింగ్ ఈజ్ ఫిక్స్డ్ డిపాజిట్లు అండి. దాని తర్వాత మనకు వచ్చేది పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్, దాని తర్వాత మనకు వచ్చేది డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. ఫస్ట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, ఒక లే పర్సన్కి సాధారణ లాంగ్వేజ్లో అర్థం కావాలి అని అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఆ 1,00,000 రూపాయలు మీరు ఒకరికి వడ్డీకి ఇచ్చారు. ఓకే, మీ ఇద్దరి మధ్యలో ఒప్పందం ఏంటంటే 5% ఎవ్రీ మంత్ మీకు ఇవ్వాలి. 5% ఇస్ అ హ్యూజ్ అమౌంట్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సేక్ ఐమ్ టెల్లింగ్ యూ. సో ప్రతి నెల మీకు 5,000 రూపాయలు మీకు ఇవ్వాలి, సంవత్సరం తర్వాత మీ 1,00,000 రూపాయలు మీకు రిటర్న్ ఇవ్వాలి. ఓకే, రైట్. సో మీరు అతని దగ్గర ఎటువంటి ప్రామిసరీ నోట్ తీసుకోలేదు, ఎటువంటి వస్తువు తాకట్టు పెట్టుకోలేదు, అండ్ ఎవరు కూడా విట్నెస్ లేరు. సో ఇక్కడ మనకు అవుట్కమ్స్ ఏముంటాయి? ఫస్ట్ అవుట్కమ్, ఆ పర్సన్ కనుక జెన్యూన్ అయితే కనుక, మంచివాడైతే కనుక మీకు ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తాడు, సంవత్సరం తర్వాత మీ డబ్బులు మీకు ఇస్తాడు. రెండో అవుట్కమ్, సో మీకు 3-4 months ఇంట్రెస్ట్ రావచ్చు, తర్వాత అతనికి ఇబ్బందులు రావచ్చు. సో ఇంట్రెస్ట్ నేను మీకు ఇవ్వలేనండి, మీ సంవత్సరం తర్వాత మీ డబ్బులు మీకు ఇస్తానంటే వీ డోంట్ హ్యావ్ చాయిస్, వీ హ్యావ్ టు అగ్రీ టు దాట్. అట్లీస్ట్ ప్రిన్సిపల్ వస్తుంది అని చెప్పేసి వీ హ్యావ్ టు అగ్రీ టు దాట్. థర్డ్ అవుట్కమ్ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ మంత్ నుంచే మీకు ఇంట్రెస్ట్ రాకపోవచ్చు, బికాస్ అతనికి ఇబ్బంది వచ్చినా కానీ, అతను పే చేయకూడదు అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చినా కానీ అది ఇబ్బంది అవుతుంది. సో ఫస్ట్ మంత్ నుంచే ఇంట్రెస్ట్ రాకపోవచ్చు, సంవత్సరం తర్వాత మీ డబ్బు మీకు అనొచ్చు, మీరు 1 lakh ఇస్తానని. ఫోర్త్ అవుట్కమ్ ఏముంటుంది? ఇంట్రెస్ట్ రాదు, ప్రిన్సిపల్ కూడా రాదు. రైట్. సో ఇది మీరు ఒకరికి ఇస్తే కనుక. సెకండ్ కేసు ఉందన్నమాట. మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఈ 1,00,000 రూపాయలు ఒకరికి ఇవ్వకుండా మీరు 10,000 చొప్పున 10 మెంబర్స్కి డివైడ్ చేసి ఇచ్చారనుకోండి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీరు 500 రూపీస్ మీరు కలెక్ట్ తీసుకోవాలి. అంటే కంబైన్డ్గా మీకు 5,000 రూపీస్ వస్తాయి. ఇక్కడ మీరు డబ్బులు నష్టపోతారా? రిస్క్ ఫ్యాక్టర్ బాగా తగ్గిపోతుంది. ఎందుకు నష్టపోరానంటే యు ఆర్ డైవర్సిఫైయింగ్ యువర్ రిస్క్. మీరు ఏం చేస్తున్నారంటే మీరు రిస్క్ స్ప్రెడ్ చేస్తున్నారు ఇక్కడ. సో 10 మెంబర్స్లో మీరు ఒక ఇద్దరు డబ్బులు ఇవ్వకపోయినా కానీ అట్లీస్ట్ మీకు 8 మెంబర్స్ ఇస్తారు. ఆ 8 మెంబర్స్ నుంచి మీకు 80,000 రూపీస్ మీకు ప్రిన్సిపల్ వస్తుంది, దాంతోపాటు ఒక 48,000 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఈ రెండు కలిపితే కనుక 1,28,000 రూపాయలు, అంటే 28,000 రూపాయలు మీకు అదనంగా వచ్చాయి. మ్యూచువల్ ఫండ్ ఈజ్ లైక్ దిస్ కాన్సెప్ట్ అండి. స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఒకరికి డబ్బు ఇచ్చినట్టు. ఆ పర్సన్ కనుక జెన్యూన్ అయ్యారనుకోండి, యూ డోంట్ హ్యావ్ టు పుట్ ఇన్ మచ్ ఎఫర్ట్, యూ విల్ బీ ఏబుల్ టు క్రియేట్ ద వెల్త్. ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ లైక్ గివింగ్ మనీ టు 10 people. సో ఇదంతా బాగానే ఉంది. మరి మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ ఏంటి? మరి డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశం ఉంది మనకు, కానీ మనకు వడ్డీ వ్యాపారంలో ఎక్స్పీరియన్స్ లేదు. ఎంత మంచిగా ఉంటుంది మనకు తెలిసిన వాళ్ళు కానీ, మన రిలేటివ్ కానీ, ఫ్రెండ్ కానీ వడ్డీ వ్యాపారంలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ 10 మెంబర్స్ మనకు వెతికిస్తే మంచిగా ఉంటుంది కదా. వి విల్ రెడ్యూస్ ద రిస్క్ అనమాట. తను ఎక్స్పీరియన్స్ అంతా వాడి 10 మెంబర్స్ని వెతికిచ్చినప్పటికీ కూడా ఒకరు ఇద్దరు అందులో బ్యాడ్ యాపిల్స్ ఉండొచ్చు. దట్ ఈస్ వాట్ ఎ ఫండ్ మేనేజర్ డస్ హియర్. ఓకే. సో ఫండ్ మేనేజర్ విల్ సెలెక్ట్ స్టాక్స్ ఆన్ అవర్ బిహాఫ్.
సో మంచి స్టాక్స్ ఏవైతే పర్ఫామ్ చేసే స్టాక్స్ ఉంటాయో అవి వాళ్ళు పికప్ చేసుకొని డే ఇన్ అండ్ డే అవుట్ వాళ్ళ జాబ్ అది పికప్ చేసుకొని దే మేనేజ్ ఇట్. ఒక 40-50 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 30 మంచిగా చేయొచ్చు, 10 యావరేజ్గా చేయొచ్చు, 10 లాస్ ఇవ్వచ్చు. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అండి. ఓకే, రిటైర్మెంట్ ప్లానింగ్లో భాగంగా అనేక అంశాలు ఇవాళ డిస్కస్ చేసుకున్నాము. అసలు రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే ఏంటి, రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే అవసరమా, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ దీనిలోకి చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయని చెప్పి డిస్కస్ చేశాము. ఇది ఈ వారం పర్సనల్ ఫైనాన్స్ షో. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం.